అమ్మా, జగదీషు యోగ్యుడు. 2 టాక్సీలు, 1 వ్యాను, సొంత ఇల్లు, మంచి సంపాదన. ఈ వీధిలోనే ఎంతో పేరున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. బ్రతుకంటే డబ్బు కాదు, భవిష్యత్తు అంటే సంపాదన కాదు కదా పిన్ని. కాదు, ముమ్మాటికి కాదు. మరి మీ తాతయ్య కోరిక? భాగ్యం పెళ్లి చూడాలన్నదేరా నా కల. నాన్న, భాగ్యం పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలిరా. తాతయ్య గారికి మేమిచ్చిన మాట మర్చిపోయావా లక్ష్మి? తాతయ్య పోతూ పోతూ నీ పెళ్లి అయిన కళ అని, ఆ పెళ్లి మా చేతుల మీదుగా వీలైనంత త్వరగా జరిపించాలని ఎంత తల్లడిల్లిపోయారో మర్చిపోయావా? జరగాల్సిన పెళ్లి మధ్యలోనే ఆగిపోతే పైనున్న తాతయ్య ఆత్మ ఎంత క్షోభిస్తుందో తెలుసా పిన్ని? అవునమ్మా, ఇప్పుడు కానీ నువ్వు పెళ్లి కొప్పుకుంటే నీ మీద కొండంత ప్రేమని పెంచుకున్న తాతయ్య ఆత్మ శాంతిస్తుంది, ఎంతో సంబరపడిపోతుంది. అదే నువ్వు కాదంటే తాతయ్య ఆత్మ ఘోషిస్తుందమ్మా. దేవుడా, అక్క ఒప్పుకోకూడదు. చూడమ్మా లక్ష్మి, తొందరలోనే తమ్ముడికి ఆపరేషన్ చేయించాలి కదా. మన దగ్గర డబ్బుంటే సరిపోదు. ఈ సిటీలో నీకంటూ ఒక అండు ఉండాలి. అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్ ని సంప్రదించి జగదీశే నానికి ఆపరేషన్ చేయిస్తాడు. అతని పరపతి అలాంటిది. చూడు, నేనేది తొందరపడి నిర్ణయం తీసుకోనమ్మా. 1కి 2 సార్లు ఆలోచించే కదా చేస్తాను. చూస్తూ చూస్తూ నా కూతురుకు అన్యాయం చేసుకుంటానా తల్లి? పిన్ని, ఇంకా నువ్వేం ఆలోచించుకో. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. నా మీదొట్టు. Drinking ain't not touchy. Let's go tripping, tripping, tripping in my latest Bugatti. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. ఏంటిది? పబ్బు. దీన్ని పబ్ అంటారు. మనలాంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడంతా ఏదోలా ఉంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు కాస్త కొత్తగా ఉంటుంది. అలా ఇక్కడ ఓ 1/2 గంట గడిపావనుకో, అలవాటైపోతుంది. లేదు, నాకు ఇబ్బందిగా ఉంది. నేను వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు? ఇంత దూరం వచ్చి ఇంతలోనే వెళ్ళిపోతానంటే ఎలా చెప్పు? వదులు. పద. నేను రాను, వదులు. ఇలా కాదు, నీ పని చెప్తానుండు. ఏంటి జగ్గు? ఏంటంటారేంటి? ఏదో సరదాగా మీ లక్ష్మిని బయటకు తీసుకొస్తే రాను అంటది, వెళ్తానంటుంది. ఏంటిది? అవునా? ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వు. సరే ఆంటీ, ఇదిగో మాట్లాడు. పిన్ని, ఏంటి లక్ష్మి, ఏమైంది? ఇదేదో పబ్ అంట, ఇక్కడ తీసుకొచ్చాడు పిన్ని. ఇక్కడ అస్సలు బాగోలేదు. పబ్బా? అలాంటి చోట అలాగే ఉంటుంది లక్ష్మి, నీకేం కాదు. నాకు భయంగా ఉంది. పబ్బే కదా, భయమే ఉంది. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, కాస్త బెరుగ్గా ఉంటుంది. సిటీలో అదంతా కామన్ లక్ష్మి. అది కాదు పిన్ని. లక్ష్మి, ఇది చాలా చిన్న విషయం తల్లి, అలా బిగుసుకుపోకూడదు. అబ్బాయితో ఫ్రీగా ఉండు. నేను చేసుకోబోయేవాడే కదా, ఇబ్బంది పెట్టుకు తల్లి. పిన్ని, పిన్ని, పిన్ని. విన్నావుగా, రా. అది కాదు. రమ్మంటున్నాగా.
హలో, ఏంటి? ఏదైనా ప్రాబ్లం? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందో చెప్పండి. చూడండి, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాను. ఏడవకండి. అరే, ఏంటని అడిగితే చెప్పరేంటండి? నీకు 10 సెకండ్స్, కేవలం 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈలోపు డోర్ తీసి బయటకు వస్తే ఏ పోలీసులు రారు. అలా అని ప్రామిస్ చేయండి. సరే, ప్రామిస్ చేస్తున్నా. జరిగింది చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించు. సార్ 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 హలో, ఏంటి మళ్ళీ వచ్చావు? సారీ ఆంటీ, లక్ష్మి మనసును అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను. ఇంకెప్పుడు అలా జరగదు. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటీ. మీరే కోఆపరేట్ చేయాలంటీ, ప్లీజ్. ఏంటి ఇంతలోనే అంత మార్పు? ఆలోచించాను. ఎతవ మట్టిపూర కదా, తెలీదు. లక్ష్మి లాంటి అమ్మాయితో ఎలా ఉండాలో ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. నాకు జ్ఞానోదయమైంది. సరే, లక్ష్మిని పెళ్లి చేసుకోవడమే కాదు, అన్ని విషయాల్లోనూ నేను చెప్పినట్టు వినాలి. వింటానండి. ఏది కాదనకూడదు. అసలు నోరే తను. ఉండు. అప్పా బ్రో, ఈ జిమ్లో ఎవడు కనిపెట్టాడో గానీ ఫిట్నెస్ కోసం రెస్ట్లెస్ గా బరువులు ఎత్తాల్సి వస్తుంది. ఇలా నొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అసలు కూలీలో ఇలా ఏ బరువు ఎత్తకుండా ఫిట్గా ఉండలేమా? అప్పుడు నువ్వు అడ్డమైన చెత్త తినడం మానేయాలి. అమ్మో, నా వల్ల కాదు. ఈ పాటలు పడక తప్పదు. రే వివేక్, నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న మళ్ళీ ఆ అమ్మాయి కనబడిందిరా. ఏ అమ్మాయి? అదేరా, ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేసిందే ఆ అమ్మాయి. అవునా? నిజమా? నువ్వేంట్రా అంత షాక్ అయ్యో? నేను చెప్తే నువ్వు నమ్మలేదు బ్రో. ఏం చెప్పావు? నేనే నమ్మలేదు. ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ నీకెందుకు కనపడుతుంది? నీకెందుకు టచ్ అవుతుంది? ఎందుకు? నీకు ఆ అమ్మాయికి ఏదో కనెక్షన్ ఉంది బ్రో. షటప్. నిజం బ్రో. డెస్టినీ మీ ఇద్దరిని పదే పదే కలుపుతుంది. బిలీవ్ మీ బ్రో. అందుకేరా నీకు ఈ విషయం చెప్పొద్దు అనుకున్నాను. చెప్పకపోతే మాత్రం నిజం అబద్ధం అయిపోద్దా ఏంటి? మిత్రా, ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? ప్రోగ్రామ్ అంటే 11 o'clockకి టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి. 12 o'clockకి ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్. 1 o'clockకి లంచ్. 2 o'clockకి సైట్కి వెళ్ళి నైట్కి ఢిల్లీకి వెళ్తాను. అదేమో నాకు బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు వచ్చింది కదా. సారీ మామ్, ఇదంతా కాదు. నాతో నీకేదైనా పనుందా? ఏం లేదులేరా. ప్లీజ్ మామ్, టెల్ మీ. నువ్వు బిజీగా ఉన్నావు కదా నాన్న, పర్వాలేదులే. మా ఈ మిత్రకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏదైనా అమ్మ తర్వాతే. చెప్పమ్మా. మనం కలిసి జ్యువెలరీ షాప్కి వెళదాం అనుకున్నాను నాన్న. జ్యువెలరీ షాప్ కా? దేనికి పెద్దమ్మా? నాకేమైనా గోల్డ్ మొలతాడుకుంటున్నావా ఏంటి? నోర్ముయిరా. దేనికి మామ్ జ్యువెలరీ షాప్కి? కొన్ని నగలు కొనాలి. అలాగే మన వంశ పారంపర్యంగా వస్తున్న హారం ఒకటి రిపేర్కిచ్చాను. అది తీసుకుని రావాలి. వంశం ఓకే, ఈ ఫారం ఫర్యం ఏంటి పెద్దమ్మా? రే, అది ఫారం, కోళ్ల ఫారం కాదు, వంశ పారంపర్యం. ఓహో, మన వంశంతో పాటు అనాదిగా వస్తున్నది అని. డాడ్, మీ అమ్మ ఏ హారం కోసం అయితే నగల షాపుకి వెళ్దామంటోందో
ఆ హారం చాలా విలువైంది, చాలా ప్రత్యేకమైంది. ఆ హారం మా నాయనమ్మ మా అమ్మకిచ్చింది, మా అమ్మ మీ అమ్మకిచ్చింది. ఇప్పుడు మీ అమ్మ తన కాబోయే కోడలికివ్వాలని రెడీ చేస్తోంది. ఓహో, కాబట్టి నువ్వు చూడాలని, నీ కాబోయే భార్య కొనాల్సిన నగలు నీకు నచ్చాలని మీ అమ్మ నిన్ను రమ్మంటోంది. ఏమంటావురా? ఓకే మామ్, నువ్వు అడగడము నేను కాదండమునా. ఉంది నాన్న, అన్నీ చాలా బాగున్నాయి. ఓకే అమ్మా, తీసుకోమ్మా. లక్ష్మి, చేంజ్ చూస్తున్నావా? చూడు 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 చూడు, నీకు నచ్చిందే తీసుకో. ఆ, లక్ష్మి, ఇది చాలా బాగుంది, తీసుకో. పర్వాలేదు. నున్నటి నీ మెడకి సన్నటి గొలుసు ఎంత బాగుంటుందో నాకే తెలుసు. వద్దు. సరే, నీకు నచ్చిందే తీసుకో. జగ్జగు, ఇదెలా ఉంది? ఎవరికిది? నాకే. ఇప్పుడు పెళ్ళి మీకా లక్ష్మికా ఆంటీ? అబ్బా, పెళ్లి లక్ష్మికైనా చేసేది నేనే కదా, ఏ మాత్రం నాకు ఉండకూడదా? ఇంత కాస్ట్లీది అవసరమా? కాస్ట్లీ ఏం కాదు, 2 లక్షలే. 2 కాదు, 4 ఉంటుంది. అబ్బా, ఉంటే ఉండనే లేవయ్యా. అయినా 4 లక్షలకు నువ్వు గింజుకుంటావేంటి? నీకు కోట్లు విలువ చేసే మా లక్ష్మిని ఇస్తున్నాను, మర్చిపోయావా? రారా, బిల్లు కట్టు. కర్మరా బాబు. అరవిందా, ఇవి ఓకే కదా? ఓకే అండి. ఇవన్నీ ప్యాక్ చేయించండి. ఓకే సార్. అమ్మా, హ్మ్? ఏదో స్పెషల్ నెక్లెస్ అన్నావు, ఇదేనా? అవునరా. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, ఇట్స్ బ్యూటిఫుల్. ఇది నా కాబోయే కోడలి కోసం ముచ్చటపడి తీసుకున్నాను. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుందమ్మా. అమ్మా, 1 minute. అరే, నన్ను పిలిచేనా ఒరపాటుగా మదిలేని పోని మిత్రా, ఆశరేపేనా 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా. ఐఎమ్ సారీ మా, చేజారి నెక్లెస్ కింద పడింది, ఇప్పుడే తీసుకొస్తాను. సరేరా. చాలు, ఇదెలా ఉంది చూడు. చాలా బాగుంది మమ్మీ. మమ్మీ, ఇది నాకెలా ఉంది? ఏ, ఇటివ్వు. ఇవ్వు. ఏంటి మమ్మీ, నేను వేసుకుంటాను. ఇవ్వు. ఇది నాది. నీదా? నువ్వు నగలు కొనుక్కున్నావు, నాకు ఒక నెక్లెస్ కూడా తీసుకురాలేదా? రేపు నీకు పెళ్ళైతే నీ మొగుడు కొంటాడులే. అంటే ఇప్పుడు ఈ నెక్లెస్ డాడీ కొన్నాడా? కాదే, జగదీష్ కొన్నాడు. షీ, వాడా? ఓసిని, నా ఉద్దేశం అది కాదే. జగదీష్ కి లక్ష్మినిస్తున్నాం కదా, వద్దంటున్నా పట్టుబట్టి నా కోసం కొన్నాడు. ఇక నుంచి జగదీష్ మన కోసం ఏం కావాలన్నా చేస్తాడు. అవును, ఇంతకీ జగదీష్ ఎక్కడా? రేపు పెళ్లి కదా, ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి వెళ్ళాడు. ఏంటి, రేపు పెళ్ళా? ఎందుకలా నోరు వెళ్ళబడుతున్నారు? రేపు పెళ్ళంటే ఫంక్షన్ హాల్ కావాలి కదా. అది కాదనసూయ, రేపే పెళ్ళంటున్నావు, టైం సరిపోవద్దా? అసలే ఆడపిల్ల పెళ్ళి, ఎన్ని చూసుకోవాలి? పిల్ల మాత్రమే మనది, పెళ్లి వాడిది. అన్ని జగదీష్ చూసుకుంటాడు. అదే, రేపటి కల్లా ఎలా చూసుకుంటాడు? మనకెందుకండి,
కన్వెన్షన్ నుండి కర్రీస్ వరకు, అక్షింతల నుండి అరిటాకుల వరకు అన్ని వాడే తిప్పలు పడతాడు. మనం పప్పన్నం తిని చేతులు కడిగేసుకుంటే సరిపోతుంది. ముందా ప్లీడర్ మావికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఉన్న పళంగా అంటే ఎలా వస్తాడు? పాక్కుంటూ వస్తాడు. లక్ష్మిని రేపు పెళ్లి కూతుర్ని చేయాలంటే నగలేవండి. చూసావా అక్క, పిన్ని నిన్నేం మాట్లాడనివ్వలేదు. ఇప్పటిదాకా నీ అభిప్రాయం కూడా అడగలేదు. రేపు పెళ్ళైపోతుంది. ఏంటక్క ఇది? జాను, పిన్ని ఏం చేసినా మన కోసమే. పిన్ని చెప్పినట్టు వినడం మన బాధ్యత. ఏంటక్క మన కోసం? మన కోసమే ఇదంతా అయితే నగలు డబ్బు ఎందుకు? లీడర్ తాతయ్య వచ్చి రాగానే నగల గురించి అడుగుతుంది. విన్నావుగా? జాను, ఈ పెళ్లి ఎలా జరిగినా ఎందుకు జరిగినా మనం వ్యతిరేకించకూడదు. అక్క, ఏంటిది? నా పెళ్లి తాతయ్య కల, తాతయ్య కోరిక. లీడర్ తాతయ్య కళ్ళల్లో ఆ ఆనందం ఎందుకో తెలుసా? తాతయ్య కల నెరవేరుతుందని. ఇద్దరి కలన్ని సాకారం చెయ్యాలి. తాతయ్య మాటని నెరవేర్చాలి. ఈ పెళ్లి జరిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకెప్పుడూ పిన్నిని వ్యతిరేకించొద్దు. రిసార్ట్ చాలా పెద్దదమ్మా. మరేమనుకుంటున్నారు చిన్నమావయ్య గారు? ఆ అబ్బాయి ఇక్కడే ఈ రిసార్ట్ ఓనర్ దగ్గరే పనిచేస్తున్నాడు. ఆ ఓనర్ కి మన జగదీష్ ఎంత చెప్తే అంత. నిజంగా లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. ఇంకా ఏంటి చూస్తున్నారు? ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. మీరెళ్ళి సామాన్లు గదిలో పెట్టండి. ఇక్కడేం చేస్తున్నారు? లోపలికి వెళ్ళండి. పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా, హారతిచ్చి లోపలికి తీసుకురావద్దు. ఈ హారతులు, దిష్టి గుమ్మడికాయలు తరువాత, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఏంటయ్యా లోపలికెళ్ళేది? పెళ్లి కొడుకు ఎవరు వెల్కమ్ చెప్తారు? ఆడపెళ్లి వాళ్లే కదా. అంతే కదా. అది కాదండి. ఏది కదయ్యా? ఏది కాదు? మీరేదో ఈ రిసార్ట్ మా జగదీష్ కి ఫ్రీగా ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే ఓకే, గొడవ చేయకండి ప్లీజ్. జాహ్నవి, నువ్వు లగేజ్ లోపల పెట్టేసి బ్యాగ్ లో హారతి పళ్ళు ఉంది, హారతి వెలిగించి తీసుకురామ్మా. ఇదిగో మేనేజరు, మాకు మా గది చూపించు. సరే మేడం, రండి చూపిస్తాను. ఇదెక్కడ బాబు? అరవిందా, భోంచే. నాకు ఆకలిగా లేదు. ఏంటిది చిన్నపిల్లలాగా? మీకేం తెలుస్తుంది కన్న తల్లి బాధ? ఇప్పుడు ఏమైందని? అవార్డ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి అడ్డు చెప్పలేకపోయాను. లేదంటే నా కొడుకును పంపించేదాన్ని కాదు. సరే భోంచే. నాకే వద్దు. వాడెక్కడికైనా వెళ్తే చాలు. వాడి గురించి నువ్వు బాధపడ్డావు. భోజనం మానేయడం, నేను ప్రతిమాలి నీకు భోజనం పెట్టడం మామూలైపోయింది నాకు. మీకు అలాగే ఉంటుంది. వాడు ఎలా వెళ్ళాడో ఏంటో, తిన్నాడో లేదో. అరవిందా, వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి మాత్రం తెలీదా? అనవసరంగా కంగారు పడకు. కాస్త అన్నం తిను ప్లీజ్. భోంచేయి.
నాన్నా హాయ్ మామ్. భోంచేసావా నాన్నా? వచ్చాక ఇంట్లో తినేస్తాను. అదేంట్రా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మామ్. ఇప్పుడెక్కడున్నావు నాన్నా? కార్లో డ్రైవ్ చేస్తున్నాను. మిత్ర, ముందు నువ్వు కారు పక్కన ఆపు. పక్కన ఆపి మాట్లాడినాన్నా. ఓకే ఓకే. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మామ్, వెనక్కి వచ్చేస్తున్నాను. పర్లేదులే, త్వరగా వచ్చి. కాకపోతే అవార్డు తీసుకోలేకపోతున్నానని చిన్న బాధ మామ్. నాన్న, నా కొడుకు స్ట్రెంత్కి ఏ అవార్డు సరితూగదు. ఏ సత్కారము నా బిడ్డకి కొలమానం కాదు. అలాంటి అవార్డులు నీకు బోలెడన్నొస్తాయి. థ్యాంక్స్ మామ్. నువ్వేం బాధపడకు, త్వరగా ఇంటికొచ్చే. వచ్చేస్తున్నాను మామ్. సరే, వచ్చేస్తున్నాడు కదా, భోంచే. హలో. ఏంటి? సరే, నేను ఇమీడియట్గా వచ్చేస్తున్నాను. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చో. అమ్మా, పట్టుబట్టలు అవి తీసుకురండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై. లక్ష్మి, కూర్చో లక్ష్మి. కూర్చో. కూర్చో అంటుంటే ఇలా రా, కూర్చో లక్ష్మి. నువ్వు కూర్చో తల్లి. కూర్చో. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్రయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. మే లక్ష్మీ పూర్ణేన స్థితాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసో జాతో వనస్పతి. గుడ్ ఈవినింగ్ సార్. హలో, మేనేజర్ ఎక్కడ? వీళ్ళ పెళ్లి తంతు ఎప్పుడైపోతుందో ఏంటో. వస్తున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడున్నారేంటి సార్? మీరు అవార్డు ఫంక్షన్ కి ఢిల్లీ వెళ్ళలేదా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఏం లేదు సార్, మీరే కదా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు. మరి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పారు. అయ్యో, అలాంటిది ఏం లేదు సార్. ఏమయ్యా, ఇక్కడ పెళ్లి ఎక్కడ జరుగుతుంది? హే, హూ ఆర్ యు? మేమా పెళ్లి కొడుకు తరపు బంధువులు. ఇక్కడే కదా మా వాడి పెళ్లి జరుగుతుంది. మూర్తి, ఎవరు వీళ్ళు? లోపలికి ఎందుకు వచ్చారు? సార్, వీళ్ళెవరో నాకు తెలియదు సార్. తెలీదా? నువ్వేగా ఇక్కడ మా వాడి పెళ్లి జరిపిస్తుంది. అసలు ఎవరిదిరా పెళ్లి? లోపల ఏం జరుగుతుంది? సార్ 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 సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః.
क्षीरोदण्डप्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाकृत्ता समस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरसितैर्मुक्तपीयूषवर्षैः आनन्देनः पुनीयात् हरिणल्लगदा शङ्खपाणिर्मुकुन्दः ఏంటిదంతా? ఆగరా బాబు, వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకోండి. తీసుకో. మమ్మీ, మిత్ర, నువ్వు బాగు. అక్క, అక్క, ఏంటి ఇంకా ఇక్కడే ఉంటారా? జరిగింది సరిపోలేదా? పదండి. యాండి, ఏంటి అరవిందా? మిత్ర ఫ్లైట్ మిస్ అయిందని చెప్పాడు కదా? అవును. ఏం లేదు, వాడు ఫ్లైట్ మిస్ అయింది, ఇంటికొచ్చేస్తున్నాను అని చెప్పి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడు, టెన్షన్ పడకు. అదేంటండి అలా అంటారు? వాడు ఫోన్ చేసి కూడా చాలాసేపు అయింది కదా, ఈ పాటికే రావాలి కదా. అరవిందా ప్లీజ్, వచ్చే దారిలో ఏదైనా వర్క్ ఉందేమో, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా కలిశారేమో, అందుకే కాస్త లేట్ అయి ఉండొచ్చు. దానికే ఇంత కంగారా? మీరెప్పుడు ఇంతే, చెప్పినా మీకు అర్థం కాదు. అయినా సిటీలో ఉన్నప్పుడు టైంకి ఇంట్లో ఉండాలి కదా. అన్నిటికీ టెన్షనేనా? వచ్చే దారిలో ఏమైనా ట్రాఫిక్ ఉందేమో. వాడు సమయానికి ఇంట్లో లేకపోతే నా మనసు మనసులా ఉండదండి. అరవిందా లేదు, వాడు డ్రైవింగ్ లో ఉంటాడు. అమ్మ ఫోన్ చేసిందనే కంగారులో డ్రైవ్ చేస్తూనే మాట్లాడతాడు. నేను చేయను. హాయ్ పెద్దమ్మా. వివేక్, మిత్ర నీకేమన్నా ఫోన్ చేశాడా? నాకు ఫోన్ చేయడమా? నాకేం ఫోన్ చేయలేదే. ఒక్క నిమిషం పెద్దమ్మా. హలో, ఎక్కడ? బ్యాంక్వెట్ హాల్లో ఉన్నా. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఏమైందిరా? పెదనాన్న, అది మరి అన్నయ్య. ఏమైందిరా? పెద్దమ్మ, మన బ్యాంక్వెట్ హాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఎవరికేం కాలేదు కదా? అన్నయ్య అందులో ఇరుక్కుపోయాడంట. దానికి కారణం నేనా పెన్నే? నువ్వు కాక ఇంకెవరు? ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఓరి నాయనో, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఏ దేవుడు ఏ వైపు నుండి చూశాడో కానీ మహా తల్లివి. లేదంటే పాడి ఖర్చులు లేకుండా అందరూ దహనమైపోయేవాళ్ళం.
ఏం మాట్లాడుతున్నావు అనసూయ? మతుండే మాట్లాడుతున్నావా? చిన్నన్న అనసూయ ఏదో నువ్వు ఉండు నరేంద్ర. ఆవేశంలో కాదు, సంస్కారం కోల్పోయి మాట్లాడుతోంది. లక్ష్మికి పిల్లలకి గతి లేక ఇక్కడికి రాలేదు. లక్ష్మికి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదని నీతో పంపలేదు. అలా అని నేనన్నానా ప్లేడర్ మావయ్య గారు? మరేమన్నావో నువ్వు గుర్తు తెచ్చుకో అమ్మా. ప్రాణానికి ప్రాణమైన తాతయ్య పోయి లక్ష్మి తీరని దుఃఖంలో ఉంటే ఓదార్చాల్సింది పోయి బంగారం లాంటి సంబంధాన్ని నీ మాటలతో విరగ్గొట్టావు. అయినా ఏ ఒక్కరం నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు? తల్లి లేని పిల్లలకి పిన్నిలా కాకుండా ఓ తల్లిలా ఉంటావని ఓ చిన్న ఆశ. లక్ష్మికి నీ చేతుల మీదుగా పెళ్లి చేస్తావని, పెద్ద ఆయన మాట నిలబెట్టుకుంటావని, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటావని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చావు. కాదనలేదు. కానీ ఇప్పుడేం చేశావు? నువ్వు తెచ్చిన సంబంధం లక్ష్మిని పెళ్లి చేసుకునే అతను లక్ష్మికి సరితూగుతాడా? లక్ష్మి పక్కన నిలబడే అర్హత తనకుందా? లక్ష్మి, వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తానమ్మా. తాతయ్య, జాగ్రత్త. లక్ష్మి, నిన్నటి గురించి వదిలే. ఇక నుండి నువ్వు నా దానివి. నాతో వచ్చాయి, లేదంటే లాకెళ్తాను. రా. ఎక్కడికొచ్చేది? నువ్వు లాక్కెళ్తే రావడానికి నేనే వస్తువుని కాను. నా మీద నువ్వు పెత్తనం చెలాయించడానికి నేనేమి నీ ఇంటి పని మనిషిని కాను. నిన్ను కొట్టిన అతన్ని నేనేం సపోర్ట్ చేయలేదు. ఆపదలో ఉన్నాడని సాయం చేశాను. అది కూడా తెలియకుండా సంస్కారం కోల్పోయి ఆడపిల్లపై నిందలు వేసే అర్హత నీకు లేదు.